హలో, ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు నేను ఒక డిఫరెంట్ టాపిక్ ఎంచుకున్నాను, డయాబెటిక్స్. ఎందుకంటే నా దగ్గర వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో, ఎస్పెషల్లీ న్యూమోనియాస్, వైరల్ న్యూమోనియాస్, కోవిడ్, టీబీ ఇలాంటి వాళ్ళందరిలోని ఆల్మోస్ట్ 60% పేషెంట్స్లో షుగర్ జబ్బు కూడా ఉన్నది, డయాబెటీస్ ఉన్నది. అండ్ వాళ్ళు మొక్కుబడికి ఏదో టాబ్లెట్స్ మేడం వేసుకుంటున్నామండి అని అంటారు షుగర్కి. షుగర్ కంట్రోల్ అయ్యే వరకు ఈ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గదు. సో అందుకని ఈ టాపిక్ మీద మాట్లాడడం అని నేను ఇవాళ డిసైడ్ చేశాను. షుగర్ కంట్రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. షుగర్ అన్నది ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే. మన ఇండియాలో అది ఇంకా ఎక్కువైపోతున్నది. ఆల్మోస్ట్ 11.9% ఉన్నది షుగర్. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న షుగర్ లెవెల్స్ అడోలసెన్స్ లో ఎక్కువ ఉన్నాయి. అంటే 25 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వాళ్ళకి షుగర్ వచ్చేస్తున్నారు. ఒకనొక కాలంలోని 60 సంవత్సరాల పైబడ్డాక షుగర్ వచ్చేది, ఒక 20 years బ్యాక్. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అలా లేదు. ముఖ్యంగా మోడీ టైప్ అంటారు. ఇది మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిక్ ఇన్ యంగ్ పీపుల్ చాలా ఎక్కువైపోయింది. నా షుగర్ ఎలా వస్తుంది అండ్ ఎందుకు ఇంత అవసరం షుగర్ కంట్రోల్ చేయడం, అండ్ ఎందుకు ఈ షుగర్ గురించి తెలుసుకోవడం అవసరం అంటే, ముఖ్యంగా ఇది ఏ ఏ పేషెంట్ ఎవరికి వారే కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. డాక్టర్స్ మీద వదిలేయడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ డిఫరెంట్. డాక్టర్స్ ఒకసారి మందులు రాసిస్తారు, ఆ మందులతో కంట్రోల్ అయిందా లేదా, మీరు తీసుకున్న డైటు, ఎక్సర్సైజు మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తున్నాయా లేదా అన్నది మీ చేతుల్లో ఉన్నది. మీరు చూసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు. అంతేగాని ఏదో మందులు రాసారు, వేసేసుకుంటున్నాం, మా పైన అయిపోయింది, జాబ్ అయిపోయింది అని అంటే సరిపోదు. ఎందుకంటే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. సింటమ్స్ అన్నది ఒక 40% కనబడుతుంది షుగర్ జబ్బు. అంటే ఎక్కువ దాహం వేయడం, యూరిన్ ఎక్కువ వేయడం, ఆకలి ఎక్కువ వేయడము. కానీ 60% పీపుల్లో ఏంటంటే ఏదో కాంప్లికేషన్ వచ్చాక షుగర్ బయటపడుతుంది. హార్ట్ అటాక్, కిడ్నీ ప్రాబ్లము, చూపు మందకించడము, న్యూరోపతిస్, చాలా నెఫ్రోపతిస్, ఇలాంటి మేజర్ పక్షవాతము కాంప్లికేషన్స్ వచ్చాక షుగర్ అరే ఉన్నది అని తెలుస్తుంది. సో షుగర్ బయటపడడం కూడా చాలా అంటే సిమ్టమ్స్ పెద్దగా లేకపోవడం వల్ల బయటపడదు. ఆల్దో దాని టెస్ట్లు చాలా సింపుల్. బ్లడ్ షుగర్, HbA1c చేసుకుంటే అసలు ఉంది లేదే అన్నది తెలుస్తుంది. అండ్ ఈ కాలంలో యంగ్ పీపుల్ లో ఎక్కువ వస్తున్నది కాబట్టి వాళ్ళు సాధారణంగా యంగ్ పీపుల్ మాకు షుగర్ ఏమిటి అనుకుంటారు, చేయించుకోరు ఈ టెస్ట్. సో చాలా తొందరగా హార్ట్ అటాక్స్ అవి 40 yearsకి అన్ని రావడం, కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. షుగర్ ఉందా లేదా అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. రెండో విషయం, షుగర్లో 2 రకాలు ముఖ్యంగా ఉంటాయి. చిన్నపిల్లల్లో వచ్చే దానిలో ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఇన్సులిన్ అనే కెమికలే ఉండదు. మన శరీరంలో ఇన్సులిన్ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. అది షుగర్ కంట్రోల్లో పనిచేస్తుంది. షుగర్ లెవెల్ని నార్మల్గా కంట్రోల్ చేస్తుంది. షుగర్ అందరికీ అవసరం. మనం ఏం తిన్నా, అది ఏ వస్తువైనా అవనండి, కార్బోహైడ్రేట్స్ అయినా, ప్రోటీన్స్ అవన్నీ కూడా షుగర్ కింద మారుతాయి. ఆ షుగర్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది, మనం పని చేయగలుగుతాం. కానీ ఈ షుగర్ లిమిట్లో పెట్టేది ఇన్సులిన్. ఇన్సులిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది. అదే కాక న్యాచురల్గా పని చేయాలి. బట్ షుగర్ పేషెంట్స్లో ఏమవుతుందంటే 2 కారణాలు. ఒకటి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవడం చాలా తగ్గిపోతుంది అన్నమాట. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఉంటాయి, అవి సక్రమంగా పని చేయవు. ఈ రెండోది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా అది పని చేయడం మానేస్తుంది. ఎట్లా పని చేయడం మానేస్తుంది అంటే, ఈ మధ్యకాలంలో ఆటో ఇమ్యూనిటీ ఎక్కువైపోయి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఇన్సులిన్కి అగేన్స్ట్గా యాంటీబాడీస్ తయారవుతాయి. రెండోది ఏమిటంటే, ఇప్పుడు స్పెషల్లీ మోడీ టైప్ ఆఫ్ డయాబెటీస్, యంగ్ అడల్ట్స్లో వచ్చే డయాబెటీస్ నేను చెప్పాను కదా, వాళ్ళలో కూడా ఈ ఇన్సులిన్ ఉంటుంది కానీ పనిచేయదు. దానికి 3 రీజన్స్ ముఖ్యంగా. మన ఓన్ లేజినెస్, సో దట్ విల్ ఆల్సో మేక్ ఇన్సులిన్ లేజీ. ఇన్సులిన్ పనిచేయకుండా పోతుంది. వెరీ పూర్ ఫుడ్ హ్యాబిట్స్, ఒబేసిటీ. సో యాక్చువల్లీ ఇది ఎందుకు మనకి డయాబెటీస్ వచ్చింది, కారణంలో మనం ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడదాం. సో డయాబెటీస్ కంట్రోల్లో 3 మెయిన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఫస్ట్ స్టెప్ అన్నమాట. సెకండ్, డైట్,
థర్డ్ మెడికేషన్. సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? అది ఇంక్లూడ్స్ డెఫినెట్లీ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ మైండ్ రిలాక్స్గా ఉంచుకోవడం అనమాట. గుడ్ ఎక్సర్సైజ్ అంటే యూజువల్గా యంగ్ పీపుల్కి నేను ఐ సజెస్ట్ టు గో టు సమ్ నియర్ బై జిమ్. యాక్టివ్ బ్రిస్క్ వాకింగ్ ఫర్ బిట్ ఓల్డర్ పీపుల్. నెమ్మదిగా ఏదో చేస్తున్నాము అంటే క్యాలరీస్ కన్జ్యూమ్ అవుతుంది. ఎక్సర్సైజ్ బాగా చేస్తే మసిల్స్లో ఉన్న గేట్స్ ఓపెన్ అయ్యి ఇన్సులిన్ సక్రమంగా పనిచేస్తుంది. ఆ లేజినెస్ ఆఫ్ ఇన్సులిన్ వదులుతుందన్నమాట. సో ఎక్సర్సైజ్ ఇస్ ఎ కంపల్సరీ పార్ట్ ఇన్ కంట్రోలింగ్ డయాబెటీస్. ఇది వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి? మైండ్ రిలాక్స్ చేయడం. ఎలా చేస్తారు అన్నదానికి చాలా పద్ధతులు అందరికీ తెలుసు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ సమ్ గుడ్ హాబీ, లిస్నింగ్ టు ద మ్యూజిక్, రీడింగ్ బుక్స్, ఇవన్నీ ఏమంటే ఎండార్ఫిన్స్ ఇంక్రీజ్ చేస్తాయి. ఇవి కూడా ఏంటి? ఇన్సులిన్ కి బాగా తోడ్పడే ఇన్సులిన్ అంటాగోనిస్ట్ హార్మోన్స్ ని రిలీజ్ చేయనివ్వమాట. స్ట్రెస్ ఫ్రీ అన్నది ఈ ఈ మధ్య కాలంలో యువతలో వచ్చే డయాబెటీస్ కి చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో వెయిట్ చూసుకుని, తన వెయిట్ ఒకవేళ ఒబీస్ గా ఉన్నారంటే దానికి తగ్గట్టు గోల్ పెట్టుకుని ఎక్సర్సైజ్ చేయడము, అలాగే మైండ్ అబ్సల్యూట్లీ స్ట్రెస్ ఫ్రీ ఉంచుకోవడం. ఒకవేళ స్ట్రెస్ ఫ్రీ మెడిటేషను ఇతర పద్ధతి వల్ల తగ్గటం లేదంటే, ఒకవేళ ఏమైనా డిప్రెషన్ లో ఉన్నారు అంటే డెఫినెట్ గా మందులు, దానికి కూడా ప్రత్యేకంగా మందులు తీసుకుంటే మంచిది. మొహమాటం ఏం లేదు. అదే నామోషి కాదు. చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళి డయాబెటీస్ తెచ్చుకుంటారు అండ్ మందులు తీసుకోవడానికి సంకోచిస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డిప్రెషన్ ఉన్న వాళ్ళు దానికి తగ్గట్టు మందులు తీసుకుని యాక్టివ్గా ఉండడం అన్నది మంచిది. నో ఆఫ్టర్ దిస్ చేంజింగ్ టు హెల్దీ లైఫ్ స్టైల్, సెకండ్ కమ్స్ ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మనం తినే జంక్ ఫుడ్, మైదాతో చేసింది, పిండి పదార్థాలు డెఫినెట్గా అవాయిడ్ చేయాలన్నమాట. బియ్యము 100 గ్రామ్స్ అయినా, గోధుమలు 100 గ్రామ్స్ అయినా ఒకటే క్యాలరీస్ వస్తాయి. కాబట్టి గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ రొట్టెలు చపాతీలతో మనం ఎక్కువ కూర తినగలుగుతాం. అందుకు చాలా మంది చపాతీలు అడ్వైస్ చేస్తారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఈ మధ్యకాలం వచ్చే పాలిష్డ్ రైస్ కన్నా దంపుడు బియ్యము విత్ కవర్, అంటే దానికి పొర ఉండాలి, ఫైబర్ ఎక్కువ వెళ్తుంది, లేదా మిల్లెట్స్ ఎక్కువ తినాలి. 100 గ్రామ్స్ పర్ సర్వింగ్ కన్నా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకూడదు. మీరు కూరలు ఎంతైనా ఎక్కువ శాతం తినచ్చు, ఫైబర్ బాగా ఉంటుంది. అలాగే సర్టెన్ ఫ్రూట్స్ లైక్ జామ పండు లేకపోతే బొప్పాస్ పండు ఈజ్ గుడ్ ఫర్ డయాబెటీస్. మిగతా పళ్ళలో చాలా షుగర్ ఉంటుంది. బనానా, సపోటా, సీతాఫలం ఇవన్నీ మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇది జనరల్గా నేను డైట్లో చెప్తున్నాను అనమాట. డైట్ ఇంకా మాడిఫై చేయొచ్చు మీ వెయిట్ బట్టి, మీ ఎక్సర్సైజ్ బట్టి. ఎక్సర్సైజ్ బాగా చేసిన వాళ్ళు కొంచెం ఎక్కువ తినచ్చు, ఎప్పుడు కూర్చునే వాళ్ళు తక్కువ తినాలన్నమాట. ఇది బేసిక్ ప్రిన్సిపల్స్. నో థర్డ్ కమ్స్ ద డ్రగ్స్. ఇప్పుడు ఈ రెండు చేసి మీ షుగర్ కంట్రోల్ కావటం లేదు. హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి డైట్ ఫాలో అవుతూ కూడా 1 month యూ కెన్ సీ, ఇది చేసి కూడా మీ షుగర్ కంట్రోల్ కావటం లేదు అంటే డ్రగ్స్ వాడాలి. డ్రగ్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటేంటి, మనం శరీరంలో ఆల్రెడీ ఇన్సులిన్ ఉంటుంది, వాళ్ళకి ఇన్సులిన్ అది బాగా పనిచేసేటట్టు డ్రగ్స్, యూజువల్ గా మెట్ఫార్మిన్, అది ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు చేస్తుంది. 2 టైప్ చెందినవి ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ చేస్తాయి అన్నమాట. అది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు, మేము డిసైడ్ చేస్తాం ఏ డ్రగ్ మీకు సూట్ అవుతుందో. డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీకు మీరు షుగర్ టెస్ట్ ఇంట్లో, ముఖ్యంగా ఫాస్టింగ్ షుగర్, ఈ మధ్యన గ్లూకోమీటర్స్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. మీరు మీకే చెక్ చేసుకోవాలి, తిన్నాక ఎంత ఉంటున్నది, ఫాస్టింగ్ ఎంత ఉంటున్నది, దాన్ని బట్టి యూ కెన్ మేనేజ్ వెరీ వెల్ మీ డయాబెటీస్. థర్డ్ ఈజ్, ఈ డ్రగ్స్ కూడా పనిచేయకపోతే ఇన్సులిన్ వాడటం. ఈ ఇన్సులిన్ వాడడంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. అమ్మో ఇన్సులిన్ ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇది లైఫ్ లాంగ్ వాడవలసి వస్తుంది. అది ఇన్సులిన్ అన్నది యాక్చువల్లీ మన అదృష్టం. చిన్న పెన్ రూపంలో ఇప్పుడు దొరుకుతున్నది. ఇన్సులిన్ మన శరీరంలో ఉండేదే, మన శరీరంలో లేక మనం బయట నుంచి ఇస్తున్నాం. ఇదే అడిక్షన్ కి సిగరెట్, ఆల్కహాల్ కాదు. సో ఇన్సులిన్ తీసుకోవడంలో తప్పు లేదు. ఇన్సులిన్ తీసుకుంటేనే చాలా కాంప్లికేషన్స్ ప్రివెంట్ అవుతాయి. ఎస్పెషల్లీ మనం ముందు చేసిన ఎక్సర్సైజ్, డైట్ తో కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తప్పదు. అండ్ ఇప్పుడు పెన్స్ రావడం వల్ల అవి పెద్దగా నొప్పి కూడా ఉండవు. ఇన్సులిన్స్ లో కూడా 2 రకాలు ఉంటాయి, షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ అన్నమాట. షార్ట్ యాక్టింగ్ అంటే ఇమీడియట్ గా 15 నిమిషాల్లో పనిచేస్తాయి, 6 గంటల వరకు దాని ఎఫెక్ట్ ఉంటాయి. సో తినే ముందు యాక్చువల్లీ షుగర్ చూసుకుని, కోవిడ్ లో ఇలాగే చాలా మందికి ఇచ్చారు,
దీనేమో షుగర్ చూసుకుని ఎంత ఉన్నదో దాన్ని బట్టి యూనిట్స్ ఎంత అని డాక్టర్ చెప్తారు. అది వేసుకుంటే ఆ తిండికి ఆ ఇన్సులిన్కి సరిపోతుంది, షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి. క్రానిక్ పేషెంట్స్ లో దీంతో లాంగ్ యాక్టింగ్ కూడా యాడ్ చేస్తారు. లాంగ్ యాక్టింగ్ అంటే 6 గంటల తర్వాత పనిచేయడం మొదలెడుతుంది. బ్లడ్ లో అలా ఉంటుంది 12 గంటల వరకు. సో డైలీ మనం ఇస్తూ ఉంటే ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా స్మూత్ గా మెయింటైన్ చేస్తుంది. సో మనం చాలా కాంప్లికేషన్స్ లైక్ అన్ని లంగ్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఈవెన్ కాలు గ్యాంగ్రీన్స్, చాలా మందికి యాంపూట్ చేసిన కేసులు నేను చూశాను. కాలు చిన్న కురుపుతో మొదలై ఇవి అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, పారాలిటిక్ అటాక్స్ చాలా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ షుగర్ కంట్రోల్ అన్నది లైట్ గా తీసుకోవద్దు. డెఫినెట్ గా చూసుకోండి. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా షుగర్ లెవెల్ పెరుగుతాయి. ఇప్పుడు ఇన్ఫెక్షన్ షుగర్ లెవెల్ ఎక్కువ చేస్తుంది, షుగర్ ఏమో ఇన్ఫెక్షన్ ఎక్కువ చేస్తుంది. సో కంట్రోల్ అయితే 2 కంట్రోల్ అవుతాయి, లేకపోతే 2 కంట్రోల్ అవ్వదు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు జాగ్రత్తగా చూసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే డాక్టర్స్ని అడిగి తెలుసుకొని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. థ్యాంక్ యూ.